అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా మహిళల కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. తల్లికి వందనం అనే పథకాన్ని అయితే ఆయన విడుదల చేశారు. మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల చొప్పున మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటే, ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను ప్రతి మహిళా ఖాతాకు కూడా జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని ఈ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. కాబట్టి మనకు మహిళలంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని, మరి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా కలిగి ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి మహిళలు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పింఛన్ వచ్చినట్లు ఒక 1,500 రూపాయలు అంటే ఒక 1,500 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అంటే ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు. ఆల్రెడీ తల్లికి వందనం పథకంలో చాలా చిన్న పొరపాట్ల వల్ల చాలామంది ఈ యొక్క తల్లికి వందనం పథకానికి దూరం అయిపోవడం జరిగింది. మరి అవన్నీ కూడా ఎలా మార్చుకోవాలి ఏంటి, ముఖ్యంగా 70% మంది మహిళలు ఈ యొక్క 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడంతో ఈ పేద తల్లులంతా కూడా ఈ యొక్క పథకాన్ని కోల్పోయారు. మరి అదే ఇక్కడ రిపీట్ కాకూడదు. ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా మీకు రిపీట్ కాకూడదు అనమాట. ఇక్కడ రిపీట్ కాకుండా మీకు ఉండాలి అంటే మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి. అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది. మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు, ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నల్ల కలర్లో, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏదైతే ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఇచ్చారో ఈ సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనకు మొట్టమొదటిగా మహిళల కోసం మనకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. మరి దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించి ప్రతి తల్లికి కూడా ఒక పిల్లాడు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000 ఇట్లా జమ చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఇప్పటికే మహిళలకు సంబంధించి సూపర్ 6లో 2 పథకాలు అయితే అమలు చేశారు. మరి 3వ పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైపోయింది. మరి ఈ 3వ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారంతా కూడా మనకు ఈ యొక్క పథకానికి అర్హులని చెప్పి ప్రభుత్వం అయితే తేల్చడం అయితే జరిగింది. ఎవరైతే మనకు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో అంటే ఎవరికి ఇస్తారనే డౌట్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఏ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఇస్తారని చూస్తే ముఖ్యంగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం వస్తుందా, లేకపోతే మిగిలినటువంటి అందరికీ కూడా ఇస్తారా అని చూస్తే ప్రభుత్వం ఏం చెప్పిందంటే దీనిపైన క్లారిటీ కూడా ఇచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. మరి ఇక్కడ పింఛన్ ఇచ్చే వారికి ఇస్తారా, లేకపోతే మనకు ఈ యొక్క ఏదైతే మనకు అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఆశా కార్యకర్తలకు కానీ వారికి యొక్క పథకం వర్తిస్తుందా అని చెప్పేసి చాలామంది అడిగారనమాట. మరి వారికి వస్తుందా లేదా అని చెప్పి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పథకానికి మీరు
అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మరి ఏదైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 6 దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ 6 దశల ధృవీకరణ అనేది చాలా డేంజర్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది ఈ 6 దశల ధృవీకరణలో చాలామంది ఈ పథకాల డబ్బులు అనేది పొందలేకపోతున్నారు. ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ 6 దశల ధృవీకరణ ఒక కరెంటు బిల్లు ఒకటే ప్రాబ్లంగా ఉందన్నమాట అందరికీ కూడా. ఎందుకంటే 300 యూనిట్ల కరెంటు బిల్లు అనేది ఇప్పుడు అందరికీ కూడా సహజము. మరి గత 3 నెలలు కూడా వేసవికాలం ఉన్నింది. ఈ వేసవికాలంలో ప్రతి ఒక్కరు కూడా కరెంటు వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి సగటున తీసుకుంటే సంవత్సరం కాలంలో సగటు తీసుకుని 300 యూనిట్ల కంటే ఎక్కువ కనుక ఉంటే కనుక కరెంటు బిల్ అనేది దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులను తొలగించేస్తున్నారు అర్హుల జాబితాలో నుంచి. మరి తల్లికి వందనం పథకం విషయంలో ఒక 70% మంది మహిళలకు ఇదే జరిగిందనమాట. మరి వారంతా కూడా ఈ పథకం నుంచి డబ్బులు పొందలేకపోయారు. మరి ఆడబిడ్డ నిధి పథకానికి వచ్చేసరికి కూడా ఇవే రూల్స్ తీసుకోబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 6 దశల ధృవీకరణ అంటే మొట్టమొదటిది 300 యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది తక్కువగా రావాలి. ఎక్కువ వస్తే కనుక ఈ పథకానికి అనర్హులు. ఇక రెండోది చూసుకుంటే ముఖ్యంగా మనకు 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు. అంటే ఆటో కానీ ట్రాక్టర్లు కానీ వీటికి మినహాయింపు ఉంది. మిగిలినటువంటి కార్లు ఇలాంటివి 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఇక మూడోది చూసుకుంటే ఎవరు కూడా కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు. అంటే ఆదాయపు పన్ను అనేది చెల్లిస్తూ ఉండకూడదు. ఇక నాలుగోది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హులు ఉన్నారో వారంతా కూడా మనకు గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే మనకు 10,000 రూపాయలు జీతం వస్తూ ఉండాలి నెలకు. లేదా పట్టణాల్లో ఉన్నవారైతే 12,000 రూపాయలు తీసుకుంటూ ఉండాలి. అంతకుమించి ఎక్కువ కనుక వస్తే ఈ పథకానికి అనర్హులు. మరి దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఐదవది చూసుకుంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. ఇక ఆరోజు చూసుకుంటే పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా స్థలం అనేది ఉండకూడదు. ఇట్లా ఈ 6 దశల ధృవీకరణ అన్నమాట ఇది. మరి 6 దశల ధృవీకరణ తీసుకుని ఇప్పుడు తల్లికి వందనం పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందలేకపోయారు. ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేకపోయారు. మరి ఇదే అప్డేట్ను అంటే ఇదే 6 దశల ధృవీకరణను ఈ తల్లికి వందనం పథకానికి కూడా లింక్ అయితే చేసింది ప్రభుత్వం. మరి త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఒక పథకం వర్తించే దిశగా కూడా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో వారంతా కూడా కరెంటు బిల్లు విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రూల్ తీసేస్తున్నారా అని అంటే కానీ ఇక్కడ తీసే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇంతమందికి డబ్బులు రాకపోయినా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించి ఈ రూల్ తీసేస్తామని చెప్పలేదు. కాబట్టి ఈ 6 దశల ధృవీకరణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పుడే ఏదైనా సరే మీకు కరెంటు మీటర్లు ఎక్కువగా ఉంటే కనుక మీ ఒక్కరి పేరు మీదే మీ యొక్క ఆధార్ నెంబర్ మీదే లేకపోతే మీ భర్త ఆధార్ నెంబర్ మీదే మీకు ఏదైనా సరే కరెంటు మీటర్లు 3 లేదా 4 ఉంటే సరాసరి మీకు కరెంటు బిల్లు కనుక వచ్చి ఇప్పుడు ఈ పథకం కనుక ఆగిపోయి ఉంటే వెంటనే కూడా మీరు కరెంటు మీటర్ల మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ పేరు మీద లేకుండా. ఇలా చేస్తేనే మీకు అన్ని పథకాలు కూడా వస్తాయి. లేకపోతే మీకు పథకాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మీటర్ల మార్పు కోసం ప్రయత్నించండి, మీ పేరు మీద లేకుండా చేసుకోండి. మరి ఇట్లా ఎవరైతే మనకు ఇది మహిళలు ఉన్నారో 18 నుంచి 59 సంవత్సరాల లోపు రేషన్ కార్డు కలిగి ఆధార్ కార్డు కలిగి బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి 6 దశల ధృవీకరణ పరిగణలోకి తీసుకునే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తారు. మరి తల్లికి వందనం పథకం ద్వారా ఏదైతే మనకు తీసుకున్నారో అదేవిధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి విషయంలో కూడా తీసుకుంటారు. మరి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తారంటే ఇవ్వరు. అలాగే ఆశా కార్యకర్తలకు ఈ పథకం వర్తిస్తుందంటే వర్తించదనే చెబుతూ ఉన్నారు. దీంతో పాటుగా మనకు 12,000 రూపాయలు జీతం తీసుకుని ఏ ఉద్యోగం చేసినా కూడా మీకు యొక్క పథకం అనేది వర్తించదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ప్రతి నెల కూడా ఇప్పుడు ఎవరైతే వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ పొందుతున్నారో 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదని చెప్పి ప్రభుత్వం చెప్పేసింది. అలాగే కుటుంబంలో రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని మనకు వర్తింపజేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈలోపు మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కరెంటు మీటర్ల ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మీ పేరు మీద ఏదైనా 4 చక్రాల వాహనము ఉన్నా ఇవన్నీ కూడా ఇప్పుడే చేర్పులు చేసుకోండి. మరి తల్లికి వందనం పథకం ఎలాగూ పోయింది, డబ్బులు రాలేదు. మరి ఇక్కడ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా ఇస్తారు. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా 18,000 వస్తాయి మీకు.
మరి డబ్బులు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇవన్నీ కూడా ముందుగానే చెక్ చేసుకోండి. మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకోండి. కరెక్షన్ చేసుకుని దాని ద్వారా మీరు డబ్బులు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది తల్లికి వందనం మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి.